హలో, మళ్ళీ వచ్చాను. ప్రజెంట్ మనం పేల్గామ్లో ఉన్నాం. సో మొత్తం పేల్గామ్ అంతా వర్షంతో నిండిపోయింది. సో బ్యాక్ అంతా వర్షమే మొత్తం అంతానా. సో ఈరోజు వచ్చేసరికి పేల్గామ్లో నేను 2 ప్లేస్ల కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఒకటి వచ్చేసరికి ఆరు వ్యాలీ, రెండు వచ్చేసరికి బెట్ ఆఫ్ వ్యాలీ. అసలు ఆ ప్లేస్కి ఎలాగ వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ వెహికల్తో వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే చాలా వర్షం పడుతుంది. చూడండి, పక్కన హిల్ కూడా ఉంది, అక్కడే మంచు కొండలు అన్నీ ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్తే అమర్నాథ్ యాత్ర కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ముందు క్లియర్గా వెళ్ళి ఆ వీడియోస్ మీకు క్లియర్గా చూపిస్తా, ఆ ప్లేస్కి వెళ్ళాలనేది. సో కాసేపు వెయిట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఆరు వ్యాలీలో ఉన్నాం. సెంటర్ పాయింట్లో ఉన్నాం క్లియర్గా. చూడండి మొత్తం బ్యాక్ సైడ్ అంటే ఎలాగుందో. సో బ్యాక్ క్యామ్తో మీకు క్లియర్గా చూపిస్తావు. ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాలీ పేల్గామ్ నుంచి 15 km డిస్టెన్స్లో ఉంటుంది. సో 15 km డిస్టెన్స్ నుంచి మనం డైరెక్ట్గా రావాలంటే కష్టం. సో ఇక్కడ కూడా 4x4 వెహికల్ రెంట్కి తీసుకోవాలి. ఆ వెహికల్ మనకి 2 వ్యాలీస్ కవర్ చేస్తాయి. ఒకటి వచ్చేసరికి ఆరు వ్యాలీ, రెండోది వచ్చేసరికి బెట్ ఆఫ్ వ్యాలీ. సో ఈ 2 వ్యాలీ కవర్ చేయడానికి ఒక్కొక్క వ్యాలీ నుంచి మినిమం 12 to 13 km ఉంటుంది బై ఒక్కొక్క వ్యాలీ నుంచి డిస్టెన్స్. సో ప్రజెంట్ ఉన్నదైతే ఆరు వ్యాలీ. ఓకే, ఇదంతా కూడా పేల్గామే. ప్రజెంట్ చాలా వర్షంగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే చూడండి గ్రీనీగా. నేను మళ్ళీ మీ బ్యాక్ క్యాంప్తో చూపిస్తాను. ఇదైతే ఆరు వ్యాలీ. ఇక్కడికైతే మొత్తం పేల్గామ్ నుంచి నియర్లీ 12 to 13 km జర్నీ ఉంటుంది. నడిచైతే రాలేం. ఒక్కొక్కసారి హార్స్ కావాలనుకుంటే హార్స్ వే దొరుకుతుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా ఎలా రావాలనేది. 800 to 1500 ఛార్జ్ చేస్తారు పైకి కిందకి రావడానికి. సో వెహికల్ అయితే కూడా అంతే, ఇయర్ బై ఒక 1000 అలాగే ఛార్జ్ చేస్తారు 2 సైడ్స్ కలిపి. ఓకే, బ్యాక్ క్యాంప్ క్లియర్గా ఇంకా బాగా చూపిస్తాను చూడండి. సో ఇవే హార్సెస్. సో ఇక్కడ నుంచి మీరు హార్సెస్ తీసుకోవచ్చు. వీటితో మనం కొండపైకి ట్రక్ చేయొచ్చు. పాపం తిన్నాయో లేవో.